దేవుని వల్లరా మీకు ఒక మంచి విషయాన్ని మీకు చెప్తాను. దేవుని ప్రజలు ఎలాగ ఉండాలి? ప్రియమైన దేవుని వల్లారా, దేవుని ప్రజలు ఇవాళ భూమి మీద అసలు జనాలు ఎలాగున్నారు? ప్రజలు అనగా జనాలు. కొంతమందిని ఎస్సీలుగా చేశారు, కొంతమంది ఎస్టీలుగా చేశారు, కొంతమందిని బీసీలుగా చేశారు, కొంతమందిని ఓసీలుగా చేశారు. అంటే ప్రజలు వీళ్ళు అనగాని వర్గాలని ఒక ఎస్టీలు, ఎస్సీలు, ఒక రకమైన వాళ్ళు బీసీలు, ఉన్నతమైన వాళ్ళు ఓసీలు, ఇలాగ అనేక రకాలుగా విభజన చేశారు. ఇంకా ఎలాంటి ప్రజలు ఉన్నారు? పని చేసే ప్రజలు ఉన్నారు, పని చేయని ప్రజలు ఉన్నారు. ఏమండి, గాలికి తిరిగే ప్రజలు ఉన్నారు. ఇట్లా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, దేవుని నమ్మిన వారు, దేవుని నమ్మని వారు, దేవుని నమ్మి దేవుని కోసం బ్రతికే వాళ్ళు, దేవుని నమ్మి వాళ్ళ సొంతంగా బ్రతికే వాళ్ళు, ఇలాగా ఎంతో మంది జనాలు మనం చూస్తున్నాం. అయితే దేవుడు అనుకున్న ప్రజలు వీళ్ళ, దేవుడు అనుకున్న ప్రజలు ఎలాగుండాలనుకున్నాడు? ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు బ్రతుకు కాలంలో నువ్వు ఎలాగ బ్రతకాలని ఆ దేవుడు అనుకున్నాడు. ఈ భూమి మీద మన బిడ్డలు మనం ఎలాగ బ్రతకాలనుకుంటాం? మనం చిన్నోళ్ళమైనా లేదా సంపాదన ఉండా లేకపోయినా పేదవాళ్ళమైనా మన బిడ్డల విషయంలో మనం ఎలాగ ఆలోచించుకుంటాం? ఒక కొడుకుంటే ఆ కొడుక్కి భార్య మంచి చక్కనమ్మాయి రావాలి, మంచి ఆస్తిపరు రావాలనుకుంటాం. ఏమండి, మంచి గొప్ప 2 అంతస్తులు మేడ కట్టాలని అనుకుంటా ఉంటాం. కనీసం 1 ఎకరం 2 ఎకరాలైన పొలం కొనాలనుకుంటాం. ఇట్లా ప్రజలు ఏదో ఒక రూపంలో ఉన్నా లేకపోయినా సరే మనం ఇలాగ బ్రతకాలని ఆలోచన చేస్తాం. అంటే ఆ ఆలోచన బిడ్డల పైన ప్రేమను బట్టా, లేకపోతే మనకై మనం ఊహించుకుంటున్నామా? మన బిడ్డల పైన మన పైన ప్రేమను బట్టి మనం అంతా ఇలాగ ఎదగాలనుకుంటున్నాం. మన దేవుడు కూడా మనం గురించేసి ఈ భూమి మీద ఉన్న ప్రజల గురించి ఏమంటున్నాడు? ఒక మాట చూడండి ప్రియమైన దేవుని వారలారా, ముందు కొనసాగుదామండి. వాక్యం తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాక్యం తెరిచి చూడండి. కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 11వ వచనం. దాని తీగలు సముద్రంలో వ్యాపించును, గొప్ప నది వరకు దాని రెమ్మలు వ్యాపించును. త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయనట్లు తన చుట్టూ ఉన్న కంచెలను నీవెలా పాడు చేసితివి. అడవి పంది. కీర్తనలు 80వ అధ్యాయం 11వ వచనం. అదేనన్నా, అడవి పంది దాన్ని పెగిలించుచున్నది. పొలములో పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము. ఈ ద్రాక్షావళిని దృష్టించుము. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము. మొక్కను కాయము. అంటే ఇక్కడ ప్రతి ఒక చెట్టు గురించి, ద్రాక్షావళి గురించి ప్రతి ఒక్కటిని చూడమంటున్నాడు. అంటే ఏది చూస్తే ఏం అవపడుతుంది? ఏమంటే ఒక ద్రాక్ష చెట్టు మీరు కనీసం పెంచడం ఎక్కడ పెద్దగా చూసి ఉంటారా? ఎంత ఇస్రాయల్ దేశంలో అటు సైడ్ ఉంటే ఒక్క చెట్టుకు ఉందండి, ఒక్క చెట్టుకే కాపులు ఉంటాయి, ఎన్ని గుత్తులుగా భలే అందంగా ఉంటాయి. కుటుంబాలు చూడండి, వాళ్ళ అలాగ కలిసి మెలిసి అందంగా ఎక్కడన్నా ఉండారా? అస్సలకి ఎవరూ లేరండి. నేను ఇటీవల ఒక ప్రశ్న వేసా ఒక అతనికి, ప్రభు నమ్మిన వాళ్ళకే. ఏం వేసానంటే, ప్రార్థనకు వెళ్తున్నారు, ప్రభు మాటలు వింటున్నారు, ప్రభు సన్నిధిలో ఉంటున్నారు. ఏ కుటుంబం అయినా, విడిపోయిన కుటుంబం ఒక అత్త కోడలు కానీ ఏ కుటుంబం అయినా కలిసిందా అనేసానండి. ఏమనలేదండి. ఒక పెద్ద సేవకుడు, దాదాపు 30-40 సంవత్సరాలు సీనియర్, దేవుల్లో ఉండ ఒక పెద్ద వ్యక్తిగా ఉన్నాయన, నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందని అన్నాడు. ఎందుకు వచ్చిందంటే, దేవుని ప్రజలు ఎలాగున్నారంటే, వాళ్ళ నేను 12 సంవత్సరాలండి నా జీవితంలో. ఇక్కడ మన కోటమ్మోళ్ళు, అశోకుడికి కాదు, చాలా మంది తెలుసు. సింగరకొండపాలెంలో చంద్రమ్మ వీరయ్య వాళ్ళ కొడుకు నేను. ఎందుకంటే 12-13 సంవత్సరాల క్రితం నా జీవితం ఎలాగుండేదంటే, త్రాగుతూ తిరుగుతూ, ఎవరో చెప్పింది కాదు, అలా బేల్దారి పనికి ఆ కోరట్ల, కరీంనగర్ వెళ్ళిపోయి వాళ్ళతో పాటు అంతకుముందు చదువుకొని వాళ్ళతో పాటు ఉంటూ ఇక ఆ మందని, బీరని, ఆ కళ్ళని అలవాటైపోయారు.
అట్టా అలవాటు అయిపోయి బీభత్సంగా తాగి తిరుగుతూ ఉన్నాను. ఇంట్లో వాళ్ళ బాధ, సమాజంలో ఇబ్బంది, నాకు ఆరోగ్యం ఇబ్బంది, భార్యని ఇతన్ని ఎందుకు చేసుకున్నాననే ఆ బాధ. మా అమ్మ వీళ్ళంతా ఏమనుకునేవాళ్ళు, ఏంటి ఇలాంటి వాడిని నేను కన్నానా అనుకునే పరిస్థితి అండి. అంటే అది మన చేసే కల్చర్ గాని, మనం చూసే దోవ గాని, ఇది ఎవరితో ఉండాలి? ఇప్పుడు నేను అడ్డుపోవటం వల్ల చదువుకున్నప్పుడు చక్కగానే చదువుకున్నాం. ఇప్పుడు చెడిపోయిన సమాజంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? నా బ్రతుకు పాడైపోయింది. ఇప్పుడు పోపిచ్చినోడైనా, చేపిచ్చేవాడైనా, అలవాటు చేసేవాడైనా ఎంత చెప్పండి, వాడు ఒక 100 రూపాయలు ఖర్చు పెడతాడు, ఒక 50 రూపాయలు ఖర్చు పెడతాడు. కానీ మనం వెళ్లే పరిస్థితులు కూడా మనం చూసుకోవాలి. అంటే ఇవాళ ఉన్న కల్చర్ ఎక్కడకు చూసినా కూడా చెడిపోయి ఉందా? బాగా ఆనందంగా ఇదిగో ఈ చిన్నమ్మతో గాని, ఈ పెద్దమ్మతో గాని, ఈ తమ్ముడితో గాని, ఈ అన్నతో గాని సావాసం చేపిద్దాం అన్నవాళ్ళు నన్ను చూపించండి. ఎవరినన్నా చూడండి, అమ్మో వాళ్ళతో సావాసమా, పైకి అట్టుంటారు గాని లోన మహాముదుర్లు అని అంటుంటారు. అంటే దేవుడు మనకి కొన్ని విషయాలు మనకు తెలియజెప్తున్నాడు. ఎందుకు తెలియజెప్తున్నాడు? మన జీవితం గాని, మన యొక్క భవిష్యత్తు గాని దేవుని మాటపై లేదు. వాళ్ళ సమాజంలో ఉన్న వారి పైన ఎలాగ ప్రభావం చూపిస్తుందంటే, చూడరు ఎప్పుడు గాలికి తిరుగుతూ ఉంటాడు. కుటుంబానికి బాగా అయ్యా తన గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని కుటుంబాన్ని పోషించగా, వీడు చూడరా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాడు. ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ ఎంత కాంపిటీషన్ ఉంది, టైం వేస్ట్ చేస్తున్నాడు. ఏదైనా వ్యాపారం చేసుకొని బాగుపడచ్చుగా, పనికి మాలినోడు. అది చూడు వ్యాపారం పెట్టాడు, వ్యాపారంలో అన్ని నష్టాలే కానీ లాభాలు ఉంటాయంటారా. చక్కగా పొలం పని చేసుకొని బతకచ్చుగా. రే చూడరా పొలం పని చేసుకుంటున్నాడు. వర్షాలు పడక రైతులందరూ ఆత్మహత్య చేసుకొని ఉంటే ఇదేదో పగలు తెద్దామని వచ్చాడు. అంతకాడకు ఆత్మహత్య చేసుకొని చావచ్చుగా. చూడరా పనికి మాలిన నేత బతకడం చేత కాక ఆత్మహత్య చేసుకుని చచ్చాడు. ఏదైనా గవర్నమెంట్ జాబ్, వ్యాపారం, పొలం పని చేసుకుని బతకచ్చుగా, పనికి మాలిన నేతవా. ఆయన మాటల వల్ల మేలు ఎక్కడ ఉందని అనుకుంటున్నారండి సమాజం. ఇవాళ దేవుడు అంటే సినిమాకున్నంత వాల్యూ దేవుని మాటలకు లేవు, సీరియల్కు ఉన్నంత వాల్యూ దేవుని మాటలకు లేవు, రాజకీయాలకు ఉన్నంత వాల్యూ దేవుని మాటలకు లేవు. ఎందుకంటే సమాజం అంతా చెడిపోయి ఉందండి. మనిషిని పుట్టే తప్పే. ఇప్పుడు ఏం చేస్తున్నా తెలుసా, తల్లి గర్భంలో ఉండదు, ఆ గర్భంలో ఉన్న మనిషి కూడా సినిమాలు చూస్తా, సీరియల్ చూస్తా, ఆ ప్రభావం అంతా బిడ్డ పైన పడుతుందండి. చాలా మంది తెలియదు, స్త్రీలు చాలా మంది గర్భంతో ఉండేవాళ్ళు, వాళ్ళు ఏ కాడకి సినిమాలు చూపించడం, సీరియల్ చూపించడం వచ్చింది నాయన. ఒక్కసారి అది చూడండి. పని చేసుకోవడం సావకూడదని లేక చివరికి. అంటే మనిషి ఏం చెబుతున్నాడు? దేవుని మాట వినటం లేదండి. దేవుని మాట వినకుండా ఎవరు మాట్లాడుతున్నాడు? బజారుల మాటలు, ఆ ఇంటి మాటలు, ఈ ఇంటి మాటలు. ఈ మాటలు వినటం వల్ల కుటుంబాలు అల్లకొల్లారాలు అవుతున్నాయండి. చివరికి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఎందుకు? మనిషికి విలువ, ఈ ప్రాణం విలువ అర్థం కావట్లా. దేవుడు ఎందుకు ఈ భూమి మీద పుట్టించాడు అర్థం కావట్లా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, చదువు నాయన అది ఒకసారి మళ్ళీ ఒకసారి. అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల, నా ప్రజలు నా మాట వినని ఎడల, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించిన ఎడల, నా మార్గం అనుసరించిన ఎడల ఎంత మేలు, ఎంతో మేలంట. అంటే మనిషి మాట వింటే ఏమవుతుంది? అల్లరి అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి, రకరకాలైన పరిస్థితులు అవుతున్నాయి. కానీ దేవుని మాట వినడం వల్ల, దేవుని మాట వినడం వల్ల ఏమొస్తుంది? మేలు వస్తుందంట. మరి మేలైన మాటలేంటి? అసలు మేలు కలిగిన మాటలేంటి? దేవుని మాట వల్ల మేలు కలుగుతుందా? అసలు ఎలాంటి మేలు కలగని? ఇందాక చూపించాం కదా, కథగాది అనే పాటలో ఇశ్రాయేల్ గురించి చూపించాడు. ఇశ్రాయేల్ మొట్టమొదట ఆయా ప్రపంచ దేశాల్లో ఇశ్రాయేల్ ని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఎంపిక చేసుకుని చాలా మేలు వాళ్ళకి చేశాడు. కానీ వాళ్ళు ఎలాగ తయారయ్యారో, అసలు వాళ్ళకి చేసిన మేలు ఏంటో ఒకసారి తీయండి ప్రియమైన దేవుని వల్ల. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం. ఏమండి? ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 5వ వచనం నుంచి. గనుక యెహోవా మాట మీకు తెలియజేయటకు నేను యెహోవాకును మీకును మధ్య నిలుచుండగా యెహోవా ఎలాగ సెలవిచ్చెను. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. నేను తప్ప
వేరొక దేవుడు ఏరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశం పైనున్న ఆకాశం అందే గాని క్రిందున్న భూమి అందే గాని భూమి కింద ఉన్న నీళ్ళ అందే గాని ఉండు ఏ స్వరూపమును కలిగిన విగ్రహమునైనను చేసుకొనకూడదు. ఇక ఇవన్నీ చెబుతా ఉన్నాడు. ఇంక ముందుకు వచ్చేసరికి 16 వచనం నుంచి చదవండి. ఆయన ఏమేం మాటలు చెప్పాడు ఇశ్రాయేలుకి. ఇవాళ మనకు దేవుని పిల్లలైన వాళ్ళకు కూడా ఈ మాటలు వర్తిస్తాయా, వర్తివా? కానీ మన బ్రతుకులు ఎలాగుండి దేవుడు అనుకున్నట్టుగా దేవుని ప్రజలు ఉండారా? ఆనాడు ఇశ్రాయేల్ ఉండారా? ఒకసారి చదవండి ప్రియమైన దేవుని వల్ల. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. గుర్తు పెట్టుకోండి, మొట్టమొదటిగా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డలకే ఏం చేయాలి? సన్మానాలు ఎక్కడండి? తల్లిదండ్రులు సన్మానాలు ఎత్తున్నారా? సన్మానించినంత పుణ్యం కాదు, కొట్టకుండా ఉంటే చాలు అనుకునేటట్టు ఉండదు. ఏమండి నిజమంటారు కదంటారు, కొట్టకుండా ఉంటే చాలు అనుకుంటున్నారు, మమ్మల్ని తిట్టకుండా ఉంటే చాలు. దేవుడు ఏమంటున్నాడు? మొట్టమొదటిగా నీ తల్లిదండ్రులు మొట్టమొదట సన్మానించు. అవమానాలు ఇస్తున్నారండి, అన్నం బెట్టరు, బూతులు, తగాదులు. అసలుకి నలుగురు పిల్లలుండా చూస్తారు గాని ఏంటో ఒక్క ఇంట్లో తల్లి గాని తండ్రి గాని ఉంటే చూసుకోవడానికి ఇబ్బంది అవుతుందండి. చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి అంత అన్నం పెట్టడానికి కూడా బాధగా ఉంటది. మరొక మాట చూస్తున్నాడు చూడండి. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు. ఇట్లా ఎన్నో చెబుతున్నాడు. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడు తెలుసా? దేవుని ప్రజలు ఒక ప్రత్యేకంగా ఉండాలండి. దేవుని ప్రజలు ఏమైనా చూసినా, ఇతను చూసినా, అబ్బా దేవుని నమ్మిన తర్వాత వాళ్ళ యొక్క విధి విధానం సూపరు అనేటట్టుగా ఉండాలండి. ఆనాటి కాలంలో ఇశ్రాయేలుని దేవుని పిల్లలుగా ఎంపిక చేసుకొని వాళ్ళకు కొన్ని విధులు ఇచ్చాడు. ఇదిగో నా ప్రజలు ఇలాగ బ్రతకాలి, నా ప్రజలు ఇలాగ బ్రతికితే వీళ్ళకి మేలులు. ఏమంటే ఒక కుటుంబంలో తగాదులు, గొడవలు ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఇయేనండి. మరొక స్త్రీలతో సంబంధాలు పెట్టుకోవటం, మందు తాగటాలు, ఇక అత్తను సరిగా చూసుకోపోవటాలు, మామయ్యను సరిగా చూసుకోపోవటాలు, పక్కింటోళ్ళంటే శత్రువులు, ఎదురింటోళ్ళంటే మంచి, ఇట్లా ఒకళ్ళంటే ఒకళ్ళు స్థలాల గొడవలు, పొలాల గొడవలు, ఇట్లా రకరకాలైన వాటితో ఏం చేస్తున్నారు? దేవుని ఆజ్ఞలు మీరుతున్నారు. నీ పొరుగు అనేది ఏది ఆశించకూడదంటే, విచిత్రం ఏంటంటే పొలాలు ఉంటాయి కదండి, నేను చూసినంత వరకు పొలాలు ఉంటాయి కదా, పొలాల్లో మనకు ఒక ఎకరం ఉందనుకో, ఆ గెనం పక్కా చేయనోడిది అంతైనా ఇట్ట దున్నితే వీడికి తృప్తిగా ఉంటదండి. మన స్థలాలు ఉంటాయి కదా, స్థలాల్లో మనకున్న సెంటులో కొద్దిగా అన్న జరిగితే అబ్బా వీడు ప్రపంచాన్ని జయించినంత గొప్పగా ఉంటాడు. గొడవలు ఇయ్యే. ఎకరంలో పొలంలో పంట పడితే చాలదు, పక్కనోడు దానికి అంత దాన్ని కదిలించేసి దాంట్లో పంట పడితే అబ్బా హ్యాపీకి ఫీల్ అవుతాడు. దేవుడు ఏమంటున్నాడు? నీ పొరుగు అనేది ఏది ఆశించకూడదు. ఇవన్నీ నువ్వు చేస్తే నీకు చాలా మేలు జరుగుతాయి అంట. అందుకే దేవుని మాట, ఇశ్రాయేలు నా ప్రజలు నా మాట వినక కావాల్సిన మేలులు వాళ్ళకి రావట్లేదంట. ఎలాంటి మేలు చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. చదువు 22వ వచనం. ఈ మాటలను యెహోవా పర్వతం మీద అగ్నిమేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజమంతటితో చెప్పి 2 రాతి పలకల మీద ప్రతి ఒక్కరు చదువుకోవాలి. ప్రతి ఒక్కరు తన బిడ్డలకు గాని కుటుంబానికి గాని ప్రతి ఒక్కరు పుట్టిన కానించి నేర్పించాలండి. పుట్టిన కానించి నేర్పించాలి. ఎందుకు నేర్పించాలి? నీకు మేలు, నీ కుటుంబం వర్దిల్లాలంటే, నువ్వు వర్దిల్లాలంటే, నీకు దేవుడిచ్చే మేలులు రావాలంటే ఏం చేయాలి? మొట్టమొదట దేవుడు చెప్పిన ఈ ఆజ్ఞలన్నీ మన పిల్లలకు నేర్పించాలి. తల్లిదండ్రులు సన్మానించాలయ్యా. మనోళ్ళు ఎట్టేటోళ్ళు అంటే కొత్తగా మగబిడ్డ లేక పుట్టాడు అనుకో, మేనమారాంగులు తన్ను కాలుతా అంటారు. ఇదొక ఆనందం. మీ మావయ్య వచ్చాడు వందనాలు పెట్టాయని అంటారని చూడండి. అంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు
తొంటరి మాటలతో మన బిడ్డలు మనమే పాడు చేస్తున్నాం. ఇంకా ఏమంటారు తెలుసా, అంటే అక్కడ చందమామ రాదు, జాబిలు రాదు. మొట్టమొదటి పిల్లలకి మన తప్పుడు అభిప్రాయాలు, అబద్ధాలు. అంటే మనం నేర్పించాల్సిందేంటి, చందమామ దేవుడు పుట్టించాడు, సూర్యుడు దేవుడు పుట్టించాడు, ఇదిగో ఈ చెట్టు దేవుడు పుట్టించాడు, ఇదిగో మంచినీళ్లు దేవుడు పుట్టించాడు, ఇదిగో అన్నం, ఇదిగో భూమిలో నుంచి దేవుడు మన కోసం కలుగు చేశాడు. ఎవరన్నా నేర్పిస్తున్నారని దీనికి ఏమైనా చదువులు కావాలా? అంటే నీకు మేలు కలగాలంటే దేవుడు చేసింది ఏంటో నీకు తెలియాలి కదా, ఆ దేవుని మాట వినాలి కదా. ఎవరు వింటలేదండి, ఎవరు వింటల్లా. దేవుడు అంటే ఇవాళ సమాజంలో ఆయన ఒక అంటరాని వాడుగా, వెనకేదో లేనివాడుగా ఈ సృష్టినిచ్చి, ఈ భూమినిచ్చి, గాలినిచ్చి, తల్లిదండ్రుల్ని వీళ్ళందరినిచ్చి ఆయన ఎవరు నా కుమార్తె, ఎవరు నా కుమారుడని ఎదురు చూస్తున్నాడండి. ఎలాంటి మేలు చూడండి, ఎలాంటి మేలు అప్పుడు ఇశ్రాయేలుకి ఇచ్చారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఏంటి ఏమండి? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. నీవు నీ దేవుడైన యెహోవా ఇదిగో చూడండి ఏమేం మేలు ఒకనాడు దేవుణ్ణి నమ్మిన ప్రజలు అయిన ఇశ్రాయేలుకి ఎలాగ మేలు వర్తిస్తాయి అన్నాడు. చూడండి, ఇప్పుడు ఉచితాలు వస్తున్నాయి కదండి, అప్పుడే దేవుడు ఉచిత పథకాలు అమలు పరిచాడు. ఏది ఆయన చెప్పిన మాటలు వింటే మనకు పథకాలు రావాలనుకోండి అండి. ఏమండి, మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కదా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు, ఇట్లా వీళ్ళు ఉచిత పథకాలను పెడతారు. ఏది ఉచిత విద్యుత్తు, ఉచిత ఇవన్నీ ఉచిత పథకాలు రావాలంటే మన కాడే ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలి. ఇవన్నీ ఉంటే ఉచిత పథకాలు వస్తాయి. దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా కూడా మనం జీవిస్తే ఎలాంటి మేలులు, ఎట్లాంటి ఉచిత పథకాలు వస్తాయో చూడండి ఒక్కసారి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆజ్ఞాపించున్నా నేడు నేను ఆజ్ఞాపించుచున్నా ఆయన మాటలన్నింటినీ అనుసరించి ఆయన మాటలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట నీ దేవుడైన యెహోవా మాట విని ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి అంట. ఏది ఆయన మాటలు వింటే, ఆయన మాటల్లో ఏమేమండి, వ్యభిచరించకుండా, పొరుగు అనేది ఏది ఆశించకుండా, మనం ఎలాగ నీతి నిజాయితీతో బ్రతకాలి, ఎలాగ మన బిడ్డలు పెంచాలని ఎన్ని నీ బిడ్డలకి నీవు బ్రతుకుతున్నావు అనుకో, కొన్ని పథకాలు, ఉచిత పథకాలు, ఏ పథకాలు దీవిస్తాడంట, నీకు ప్రాప్తిస్తాయంట. ఏమేంటి చదువుతున్నాడు చూడండి. ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నువ్వు పట్టణంలో పట్టణం వెళ్ళి బేల్లేరు పని చేస్తున్నావు అనుకో, వర్దెళ్తావు. పట్టణాలకు వెళ్ళి వ్యాపారాలు చేస్తున్నావు అనుకో, వర్దెళ్తావు. ఎందుకు? దేవుని మాట వినేవాళ్ళు అయితే. అదేంటండి, దేవుని మాట వినేవాళ్ళ కన్నా దేవుని మాట విన్నోళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు కదా అని అనుకుంటారు. ఏమండి, వాళ్ళు సంపాదించే సంపాదనలో నీతి నిజాయితీ ఉండదు. చూసుకోండి, చాలా మందికి ఇది ఒక తొంటర ఆలోచనలు ఉంటాయి. ఏమంటే ప్రభువు నమ్ముకోపోయినా మేమే ఎక్కువ సంపాదిస్తున్నామండి. నీ సంపాదనలో ఎంత నీతి నిజాయితీ ఉందో ఒకసారి వెనక తిరిగి చూసుకోమంటే తలంచుకునే ఉంటాడు. కానీ మన దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నీతి నిజాయితీతో పవిత్రంగా, పరిశుద్ధంగా అన్నం ముద్ద నోట్లో పెట్టుకున్నా కూడా హ్యాపీ. నేను కష్టపడ్డాను, దేవుని సన్నిధిలో నిలబడ్డాను, దేవుని కొరకు న్యాయంగా బ్రతుకుతున్నాను, ఇదిగో పౌరుషంగా నా దేవుడు ఇచ్చిన ముద్ద నేను తింటున్నానని ఆనందంగా ఉంటా. ఆనందం వాళ్ళకు ఉండదు. చూడండి, ఎక్కువ సంపాదిస్తారు, ఏదో ఒక వ్యాధి వచ్చేసింది, పక్షవాతం రావటం, ఏదో ఒకటి వచ్చింది. అంటే ఎవరిని అనాలని కాదు, ఈ సమాజంలో మనం చూస్తాం, మనం కనికర పడతాం. కానీ వాళ్ళకి అది మరి అంత డబ్బులు సంపాదించారు, వీడి పక్షవాతం రావటం ఏంటి, వీడికి లేనిపోయిన పెద్ద పెద్ద రోగాలు రావటం ఏంటి, ఇవన్నీ రావడం ఏంటంటే మనసు దేవుని వైపు ఇంకా మలల. ఆ రోగం వచ్చిన తర్వాత మలుతాడేమో దేవుడు చూస్తున్నాడు. ఎలాంటి మేలు? పట్టణంలో దీవించబడదు, పొలంలో దీవించబడదు, నీ గర్భఫలము, భూఫలము, నీ పశువుల మందలు, దిక్కుటెద్దులు, నీ గొర్రె మేక మందలన్నీ ఇట్లా సర్వస్వం నువ్వు దీవించబడతావు. సర్వస్వం నీకు వర్తిస్తాయి. సర్వస్వం నీకు ఉచిత పథకాలు. ఎవరు ఒక ముఖ్యమంత్రి ఇవ్వాల్సిన పని లేదు, నీ పక్కింటి వాళ్ళు చెప్పుకోవాల్సిన పని లేదు. ఎవరు ఇదిగో భూమిలో నుంచి వచ్చే ప్రకృతిలోని ప్రతి ఒక్కటి నేను కదా ఇచ్చేది. చచ్చిపోయిన ఇత్తనాలే కదండి మనం ఎత్తుతుంది. ఆ ఇత్తనాలు ఫలింపజేస్తుంది ఎవరు? నువ్వు దేవుని మాట వింటలేదు కనుక పురుగులు పంపుతున్నాడు. ఎనవు కదా, దేవుని మాట ఎనవు.
365 రోజులు మన బ్రతుకంతా ఈ జానడు పొట్టకే. దీనికి ఎంత పెట్టినా కూడా ఆగుద్దా? 10 అయ్యి ఏదైనా గబక్కన పని కాలదనుకో, మొగుడుతో భర్త ద్వారా కట్టాడు, ఏమే ఇంకా కాలదా, ఇంకా నువ్వు చేస్తానంట, బాగా బాగా మండుతుందని అంటారు. ఈ అగ్నిగుండానికి అంత పెట్టిన చాలదు, 3 పూట్ల పెట్టిన చాలదు, బతికినంత కాలం పెట్టాలి. అయినా దీనికోసమే బ్రతుకుతా కానీ మనలో ఉన్న ఆత్మ అయినా జీవాహారమైన ఈ ఆహారానికి అంత మోకరించి కుటుంబం అంతా ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉంటారండి. ఎవరి దిక్కోళ్ళు ఒకళ్ళలోనూ అడుపక్క ప్రార్థన చేసుకుంటారు, ఒకళ్ళు ఇటు పక్క, ఇంకొకళ్ళు ఇంకొక పక్క. ఏమండి, ఒక పాట మీకు చూపిస్తాను. పెద్దల హృదయాలు పిల్లల వైపు, పిల్లల హృదయాలు బాప్తిసం వచ్చి యోహాను గారు తన యొక్క బ్రతుకులో ఎలాగ బ్రతికాడో తన జీవితంలో ఈ పాట చూద్దామండి. బాప్తిసం వచ్చి ఇంకా ఇది అన్నాడు కదా, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ఇవన్నీ దేవుని మాటలు ఇంటే వస్తాయంట. చాలా మంది ఏం చేస్తారంటండి, సేవకులైనా విడోళ్ళైనా దేవుని మాటలు దీవించగలుగుతాయి కానీ ఇవన్నీ పాటిస్తే దీవిస్తావు, ఇవన్నీ పాటించకపోతే దేవుని నమ్మిన ప్రజలకి శాపాలు కూడా వస్తాయి అన్నాడు. ఈ మాత్రం చెప్పరు. ఏమండి, ఈ మాత్రం చెప్పరు. ఎందుకు చెప్పరు? భయం ఉండొద్దంటండి. ఏమండి, మన పిల్లాడు, మనం అన్నం వండుతున్నాము, చిన్న పిల్లాడు ఉన్నాడు కదా, అప్పటి పిల్లాడు ఉండడు, వాడికి తెలియదు. నువ్వు అన్నం వండుతుంటే వాడు నిప్పులో పెడతాడు, పాపం వాడికి తెలుసా? వాడికి తెలీదు. కానీ ఆ నిప్పేదో బాగా మండుతుంది అనేది చేయి పెడతాం అనుకుంటారు. తల్లి ఏం చేస్తుంది, రే పెట్టబాగా కాలుద్దని అంటారు. మళ్ళీ వాడు ఇంకా చెయ్యి ఇంకా పెట్టబోతుంటాడు, తీస్తాడు. అంటే ఒక పిల్లవాడికి తల్లి చెబుతుంది తీయొద్దు, తీసేయి, దాన్ని పెడితే కాలుతుంది. అట్టనే ఇవాళ క్రైస్తవ సమాజంలో దేవుని ఇష్టానుసారంగా నడుస్తున్న వాళ్ళు ఎంతమంది, నడవకుండా ఉంటున్న వాళ్ళు ఎంతమంది, దీవించబడుతున్న వాళ్ళు ఎంతమంది, శాపాలు అవుతున్న వాళ్ళు ఎంతమంది ఉంటున్నారా? చూడండి, చదువుతున్నాడు అవి కూడా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15 నుంచి. ఇదిగో చదువుతున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నువ్వు అనుసరించి నడుచుకునే వల్లని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట విననయలా దేవుడు చెప్పిన ప్రతి మాట వినలేదనుకో, వినకపోతే మళ్ళీ శాపాలు వచ్చేస్తాయి. ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్నంలో నీవు ఎందాక పట్నంలో దీవించబడతావు, నువ్వు పట్నంలో దీవించబడవు. పట్నంలో శపించబడదు, నువ్వు పట్నంలో శపించబడదువు, పొలంలో శపించబడదు. నీ గర్భఫలం పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును. గర్భఫలము నీ భూపంట నీ ఆవులు నీ గొర్రె మేకల మందలు శపింపబడును. వింటేనేమో మేలంట, వినకపోతేనేమో కీడంట. అంటే మన దేవుని మాట వినాలా వినకూడదా? ఇశ్రాయేలుకి దేవుడు ఆజ్ఞలు ఇచ్చేసి మేలు పొందమంటే ఎవరో మేలు గురించేసి వాడు కొంతకాలం దేవుడు చెప్పినట్టుగా కానాను ప్రవేశించింది కొంతమంది. ఇక తర్వాత ఎన్నో విధాలుగా దేవుడు మార్చాలని చూశాడు. కానీ చివరికి ఎవరు రావాల్సి వచ్చింది? యేసుక్రీస్తుల వారు రావాల్సి వచ్చింది. మరి యేసుక్రీస్తుల వారు రావాల్సిన ముందుగా ఎవరు వచ్చారు? బాప్తిస్మం వచ్చి యోహాను ఇచ్చాడు. అంటే మన తల్లి గర్భంలో నుంచి ప్రతి ఒక్కరిని ఎలాగ పెంచాలి అంటే ఒక యేసుక్రీస్తు లాగా పెంచాలని, ఇక పవిత్రులుగా ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు. అంటే దేవుని ప్రజలు ఎలాగ బ్రతకాలో అలాగ బ్రతకని వారుగా ఇశ్రాయేలు ఉన్నారు. కానీ ఇక యేసుక్రీస్తు వారి ద్వారాగా దేవుని ప్రజలు ఎలాగ బ్రతకాలని దేవుడు అనుకుంటున్నాడు. ఒక్కసారి మరొక మాట చూడండి. ఏమంటే ఫిలిప్పీల గ్రంథం కొత్త నిబంధనలో కొన్ని మాటలు చూద్దామండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తమ స్వకార్యములను చూసుకొనుచున్నారు, తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములు చూడరు. యేసుక్రీస్తు వారి కార్యం, అసలు యేసుక్రీస్తుల వారు భూమి మీద ఎందుకు వచ్చాడు? ఏమంటే దేవుని ప్రజలు ఎలాగ బ్రతకాలో అలాగ బ్రతుకును చూపించడానికి మారు మనసు పొందారు కదా. మారు మనసు అనేది ఎందుకండి? మాదిరి. ఎవరికి మాదిరి? మన బ్రతుకును బట్టి మన పిల్లలు ఉండాలి. మన బ్రతుకును బట్టేసి మన కల్చర్ లో ఉన్న, మన పల్లెలో ఉన్న మన బంధువులు గాని, మన ఇంటి పక్కన వాళ్ళు గాని, మన ఇంటి ఎదురోళ్ళు గాని ప్రతి ఒక్కరు మనం మాదిరి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఒక యేసుక్రీస్తు వారి మాదిరికి ఏం చేశాడు? బాప్తిసం ఇచ్చాడు. ఇదిగో యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి. మారు మనసు పొంది ఎలాగ బ్రతకాలి? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు అంటే ఎలాగ బ్రతకాలి? కానీ అందరు ఏం చేస్తున్నారు? తమ సొంత కార్యములే.
అసలు దేవుడు పరిశుద్ధతగా ఎందుకు బ్రతకాలనుకుంటున్నాడండి? ఏమండి, అసలుకి దేవుడు ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధులుగా ఎందుకు బ్రతగా? దేవుని ప్రజలు పరిశుద్ధంగా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నాడో తెలుసా? ఈ రహస్యాన్ని మీకు చెబుతాను. అసలు దేవుడు పరిశుద్ధులకు ఎందుకు బ్రతకాలనుకుంటున్నాడు? ఈ లోకంలో ఉండేవాళ్ళంతా ఈ దరిద్రాలంతా అనుభవిస్తున్నారు, కానీ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, ప్రభువు నమ్ముకున్న వాళ్ళు, మీరు మాత్రమే పరిశుద్ధత యథార్థత అని ఎందుకు జీవిస్తున్నారు అని అనుకుంటున్నారు కదా. ఒక్కసారి చూడండి, మరొక మాట చూడండి. ఏమండి, మరొక మాట చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. అసలు ఈ యేసుక్రీస్తుల వారు గాని, తండ్రి అయిన దేవుడు గాని, పరిశుద్ధాత్ముడు గాని, ప్రతి ఒక్కరు ఎందుకు మీరు పరిశుద్ధంగా బ్రతకాలని అంటున్నారు? నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధుడై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారంగా మీరును సమస్త ప్రవర్తన యందు, అది అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఏంటంటే ఆయన పరిశుద్ధుడుగా ఉన్నారు. ఎవరు? తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తుల వారు, పరిశుద్ధాత్మ దేవుడు. వీళ్ళు ముగ్గురు పరిశుద్ధులుగా ఉన్నారు. మరి అపవిత్రులు పరిశుద్ధులు కాడకు పోతారా? ఒక ముఖ్యమంత్రి గాడికి ఎవరు వెళ్తారండి? మంత్రులు వెళ్తారు, ఎమ్మెల్యేలు వెళ్తారు, కలెక్టర్లు వెళ్తారు. మన సామాన్య ప్రజలు ముఖ్యమంత్రి కాడ పోవాలంటే ఎవరో ఎమ్మెల్యే అన్న తెలిసి ఉండాలి, లేకపోతే మన ఊర్లో మనకు తెలిసిన ప్రెసిడెంట్ అయినా, లేదా ఆ పార్టీకి సంబంధించిన నాయకుడైనా తెలిసి ఉండాలి. అది కూడా కొన్ని రోజులు అడగాలి, ముఖ్యమైన పని ఉండాలి, అందుట్లో ఇదిగో 100 మంది మన ఎన్నికీడుతూ ఉండాలి. అప్పుడే కదా ఆయన మనకు అపాయింట్మెంట్ ఇచ్చేది. అప్పుడు మనకుండా చెప్పుకుంటాం. కానీ మన దేవుడు యేసుక్రీస్తుల వారు పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళు పరిశుద్ధులు గనక మీరును పరిశుద్ధులుగా ఉండండి. తర్వాత ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? సమస్త ప్రవర్తన యందు. అది సమస్త ప్రవర్తన. నువ్వు కూర్చుండుట, లేచుట అని అంటాడు. ఒక్కసారి ఆ మాట దీని కీర్తన గ్రంథంలో ఉంటది. లేచుట, నిలబడుట, పోవుట, వచ్చుట, వీటన్నిటినీ దేవుడు చూస్తున్నాడు. అంటే ఎందుకు? ఈ ప్రవర్తనలో ఈ తల్లి పరిశుద్ధతంగా ఉందా? ఈ కుమారుడు పరిశుద్ధతగా ఉన్నాడా? రేపొద్దున నా కాడకు రావాలి కదా. నా కాడకు వస్తే నేను పరిశుద్ధుడు కనుక మీరును కూడా ఏమై ఉండాలని? పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఎందుకు అనుకుంటున్నారు? మనం పరిశుద్ధులుగా ఉంటే దేవుని చెంతకు వెళ్తామండి. లేకపోతే మన కొరకు ఏర్పాటు చేసిన నరకం ఒకటి ఉంది. ఏమండి, ఈ లోకంలో 60-70 సంవత్సరాలు బ్రతికించిన దాంట్లో ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్లు, ఎన్ని ఏదంలో, పిల్లలు చదివించుకోవడానికి డబ్బులు, పొలం వేసుకోవడానికి డబ్బులు, ఏమండి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు, ఇందులో తిట్టుకొని, తన్నుకొని, అరుచుకొని రకరకాలుగా ఇన్ని కష్టాలుంటే 60-70 సంవత్సరాలునే మరి ఆ మహాలోకానికి పోయిన తర్వాత ఇంతకన్నా ఇంకా ఘోరంగా ఉండదు. దేవుడు ఉన్నట్టుగా పరిశుద్ధంగా లేకపోతే, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. పరిశుద్ధంగా ఉండటం ఎట్లా? నువ్వు ఆదివారం ఆరాధన పోవటం, తెల్లగొడ్డలు వేసుకోవటం మాత్రమే కాదు, బాప్తిసం తీసుకోవడమే కాదు, సమస్త ప్రవర్తన అంటే నువ్వు కుటుంబంలో ఉండ నీ బిడ్డల ముందైనా కూడా నోరు జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో పనులకు వెళ్లే కాడైనా జనాలందరూ వాళ్ళు బూతులు మాట్లాడుతున్నా నీ నోటి నుంచి ఏం రావాలి తెలుసా? వాక్యాలు రావాలి. ఒక రూతుము గారి గురించి మాట్లాడుకునే స్వభావం రావాలి, ఒక ఎస్తేరమ్మ గారి మాట్లాడుకునే స్వభావం రావాలి, ఒక మరియమ్మ గారి గురించి మాట్లాడుకునే స్వభావం రావాలి. ఈ రావండి. పక్కింటోళ్ళ గురించి చెప్పుకుంటాం, ఎదురింటోళ్ళ గురించి చెప్పుకుంటాం, దూరపు బంధువులు, అది ఆ అమ్మ ఎట్టంట, ఈ అమ్మ ఎట్టంట, అది అతనట్టంట, ఇతనట్టంట. ఏమండి, మనం పరిశుద్ధులంగా ఉన్నావా? ఆయన కోరుకుంటుంది ఏంటి? ఆయన అనుకుంటుంది ఏంటి? నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఉండటం ఎట్టంటున్నాడు? సమస్త ప్రవర్తన. ఆ ప్రవర్తనలో మనం ఒక్కసారి ట్రాలీ చేసుకుంటే ఎలాగుంటాం? మీకు ఒక సందర్భాన్ని చూసి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని వల్లరా, ఇంకో మాట కూడా చూడండి. ఇంకో మాట చూసిన తర్వాత ఒక సందర్భాన్ని చూపిస్తా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి.
అయితే మీరు హృదయములలో మన సమస్త ప్రవర్తన ఎలా ఉండాలో తెలుసా? మొట్టమొదట అయితే మీ హృదయములలో మీ హృదయములలో సహింపవలన గాని సహింపవలనే గాని మత్సరమును వివాదమును ఉంచుకునే వారైతే అతిశయపడవద్దు అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చింది గాక పైన ఉండి వచ్చినదే గాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. మనం ఇదిగో భూమి మీద మనం బ్రతికే 60-70 సంవత్సరాల్లో మన నోరు గాని ఈ పద్ధతులు గాని ఎన్ని దెయ్యముల వల్ల వచ్చినాయి. ఏమండి సినిమా చూడండి, పోయి డబ్బులు ఎత్తున్నారంటే దెయ్యాలు గాని నేర్పించమంటున్నారా? ఏమండి అంటే చూడండి, సమాజంలో మన బిడ్డలు ఎలాగ బ్రతకాలనుకుంటున్నాం, ఇదేంటో ఇదొక ఆలోచన ఏంటో గాని ఎక్కడో సినిమా హీరో వాడు డబ్బుల కోసం సినిమాలు తెస్తున్నాడు, ఆమె డబ్బుల కోసం సినిమాలు తెస్తుంది. కానీ మనోళ్ళు ఏం చేస్తారు, వాడు ఏ ప్యాంట్ వేసుకుంటారు ఆ ప్యాంటు, ఇంకా వాడి కొరకు మరి బ్యానర్లో మన తల్లిదండ్రులకు ఒక బ్యానర్ కూడా కట్టి ఉంటారు ఎప్పుడు కూడా మహానుభావులు. ఏమండి మన తల్లిదండ్రులకు ఒకటి కూడా కట్టి, ఎందుకంటే పుట్టిన కాడి నుంచి పెంచి అది లేచి స్నానం చేపించి గుడ్డలు కొని ఎక్కదీసి పెళ్లిళ్ళు చేసి ఇళ్లు కట్టి ఇవన్నీ చేసినా కూడా మా తల్లిదండ్రులు నా కొరకు ఎంత కష్టపడ్డారు, దేవానికి స్తోత్రం, ఇదిగో మా తల్లిదండ్రులు ఎంత గొప్పవారు నా ఎళ్ళని ఒక్క బ్యానర్ ఎక్కడ కట్టి ఉండడం వాళ్ళు ఎక్కడ చూసే తల్లులారా? అబ్బా మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని ఈడిగే ₹1. చిరంజీవి ఫ్యాన్స్, మహేష్ అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంకా దరిద్రం ఏంటంటే మన పెద్దోళ్ళు రాజకీయాల ఫ్యాన్స్. ఏమండి మన తల్లిదండ్రులు గొప్ప చేసుకుందామండి, మన బిడ్డలను గొప్ప చేసుకుందామండి. ఎందుకండి వాళ్ళ బ్రతికేది వాళ్ళు బ్రతుకుతున్నారు, వాళ్ళు రాజకీయం ద్వారాగా వాళ్ళకి. మీకు ఒక విషయం తెలుసో లేదు, నేను డిపార్ట్మెంటే కనుక మీకు ఒక విషయం చెబుతున్నా. గవర్నమెంట్ ఉద్యోగం చేసేది నేను, అది చిన్న ఉద్యోగం లేదు. గవర్నమెంట్ ఉద్యోగం అంటే లక్షలు దానికి ఒకటి ₹10,000 చేత కానీ అది ఇటీవల నుంచి వస్తుంది. వాళ్ళు తిరిగే బళ్ళకు కూడా ప్రభుత్వ ప్రజాధనమే. వాళ్ళకి ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి, ఒక ముఖ్యమంత్రికైనా ప్రతి ఒక్కరు జీతాలకు చేసే ఉద్యోగస్తులు వాళ్ళు. వాళ్ళకి ఫ్యాన్స్ ఏంటి, వాళ్ళకు ఇచ్చిన 5 సంవత్సరాల్లో మనం వేసిన ఓటుల ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు, పరిపాలిస్తున్నారు. మనల్ని ఎలాగ పరిపాలించాలో అలాగ పరిపాలిస్తున్నారు. అంటే ఒక కుటుంబంలో యజమాని ఎలాగ పరిపాలిస్తున్నారో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక పంచాయతీకి ప్రెసిడెంట్, వీళ్ళంతా ఏంటి జీతాలు అవి తీసుకొని సేవ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఫ్యాన్స్ అని అంటారు తప్ప తల్లిదండ్రుల ఫ్యాన్స్ గారా? ఇన్ని చేస్తున్నారు కదా జనాలు. ఇదిగో ప్రార్థనకి వెళ్తా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, దేవుళ్ళలో ఉంటా కోపడుతున్నారు, దేవుళ్ళు ఉంటా రకరకాలైన చేస్తున్నారు. అయినా ఎందుకు బ్రతికుంచుతున్నాడో తెలుసా? ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదయ్యుండెను. అది అంటే ఈ సందర్భాన్ని మీకు తెలుసు. ఆదాములో మనకి దేవుడు ఇలాగ దేవుని పిల్లలు ఉండాలనుకొని ఏం చేశాడు, చక్కని ఏదైనా తోటను నిర్మించాడు. ఆ ఏదైనా తోటలో ఎలాగ బ్రతకమన్నాడు, మీరు ఇదిగో ఈ చెట్టు పొలంలో ఏదైనా తోటలో మొత్తం తినండి, ఆ తోట మధ్యనుండా ఒక్కడ తప్ప అని అన్నాడు. కానీ సమాజం ఏం చేసింది, ఆదాములే ఇవాళ సమాజం ఎలాగుందో ఆనాడు ఆదాములో కూడా ఏం చేశారు ఒక్కసారి చదువునయ్యా. 4:3 వచ్చిన కానీ చదవండి. అయితే తోట మధ్యనుండా చెట్టు ఫలము గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో అనెను. అందుకు సర్పము మీరు చావనే సావరు, దేవుడులో చస్తాడని చెప్పాడు. కానీ సాతాను గడు ఏం చెబుతున్నాడు, మీరు సావనే చావరు. ఇలాగే కదండి ఇవాళ బీడీలు దాటితే సత్తారా, ముందు దాటితే సత్తారా? ఏమండి చూడండి మనుషులు చూడు, రెయిన్బోలు తాగుతున్నాడు, వాడు బతికే ఉండలా. దేవుడు ఎందుకు బ్రతికుంటున్నాడంటే కనీసం ఒకడు చనిపోతున్నాడు అనుకో, వాడు ప్రమాదంలో మరణిస్తున్నాడు అనుకో, వీడిని చూసి నువ్వు మారాలని దేవుడు ఎందుకు చూస్తున్నాడు. కానీ ఈ ఆదాములాగా ఏమంటున్నాడు, అపవాది మాట. ఎంత జీవితం అండి, దేవుని ప్రజలు ఇలా ఉండాలనుకున్నాడండి. ఆదామును సృష్టించి ఏదేంతో సృష్టించి ఈ భూమి మీద నా పిల్లలు ఇలాగ బ్రతకాలనుకున్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారు, అపవాది మాటకు చోటిచ్చారు. అపవాది మాటకు చోటు ఏం జరిగిందో చూడండి.
ఎలాగనగా ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీరు వాటి తినుదినమున మీ కనులు తెరవబడినయు మీ కనులు తెరవని అని మీరు మంచి చెట్లు ఎరిగిన వారై మీరు మంచి చెట్లను ఎరిగిన వారై దేవత వల్లే ఉందిరని దేవదూతల వరే ఉందిరని దేవునికి తెలియనని దేవునికి తెలియనని స్త్రీతో స్త్రీ చెప్పగా, చెప్పగా స్త్రీతో స్త్రీ చెప్పగా, ఆ వృక్ష ఫలమును ఆహారమునకు అప్పుడు మంచిదైందండి. కనులకు రమ్యంగా ఉంటది. చూడండి, ఈ చెడిపోయిన సమాజాన్ని చూస్తే కనులు ఎంత రమ్యంగా ఉంటాయో. ఈ ఎట్లా అంటే ఈ యవనస్తులు లవ్లో పడేవాళ్ళు కూడా ఎలాంటి వాడు, గాలివాడు. చొక్కాలు దించుకొని ప్యాంట్లు దించుకొని, అంటే ఇవాళ కాలేజీల్లో చదువుకోమని చక్కగా చదువుకొని కుటుంబాలు ప్రయోజకులు అవ్వాలని పంపిస్తుంటే చివరికి ఏం చేస్తున్నారు? లవ్ అని, కొవ్వు అని, కుటుంబాలని అందరిని అల్లుకొల్లారం, కేసులని రకరకాల. ఎందుకు? కొన్నాళ్ళకి ఏమైనా బాగుంటారా? బాగుంటారు. ఇతను నాకు నచ్చలేదు, మమ్మల్ని తెంపులు చేయండి అని అంటున్నారు. ఏమంటే 100% మీరు గమనించుకోండి, పెద్దలు కూర్చిన సంబంధాలే నిలకడగా ఉంటాయి. లవ్ అంటారు, ఎవడో 1,000,000 100,000 అన్నట్టుకుంటారు తప్ప మిగతా వాళ్ళన్నీ వాడు మోజు తీరిపోద్ది, చివరికి ఏమి ఉండదు. మనం కాలేజీలకు వెళ్తున్నా, పొలాలు వెళ్తున్నా, ఇంటికాడ ఉన్న మన బిడ్డలకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సాతానుడు ఏ రూపంలో వస్తాడో మనకు తెలియదు. దేవుని ప్రజలు ఉండాలనేది ఇలాగ ఉండాలని దేవుడు అనుకుంటున్నారు, కానీ సమాజం అంతా నాశనం అయిపోయింది, సమాజం అంతా దుష్టుని వైపు ఉంది. కానీ ప్రభువు నమ్మిన మనం యేసుక్రీస్తుల వారు. అందుకేనండి ఈ మాటలన్నీ. మేము పగలంతా పని చేసేసి రైతులు, ఎందుకంటే ఇట్లా ఎవరో ఒకళ్ళు అశోకు, కోటమ్మ, ఇంకా ఇట్లా ఏదో కూర, ఇక తర్వాత రాయనవతల ఒక ఊరు ఉంది, పౌడు కళ్ళగుంట. ఏమండి మొన్న ఇటీవల మక్కినూరుపాలెం, మొన్న ఇట్లా కోట్లపల్లి వెళ్తావు. ఎందుకు? ఈ మాటలు వినేవాళ్ళు అలాంటి వాడు ఎవడన్నా త్రాగుబోతుడు ఉన్నాడేమో, తిరుగుబోతుడు ఉన్నాడేమో, ఇంకా ప్రభువులో బలహీనుడిగా ఉన్నాడేమో, ఇంకా ప్రభువులో బలపట్లదేమో, ఇంకా ఈ సంఘాల పేరట రకరకాలుగా దేవుని వాక్యాన్ని అందుకోలేని వారు ఉన్నారేమో. అలాంటి వాళ్ళ కోసం 4 మాటలు చెప్పి మారుతారు. వచ్చిన నష్టం ఏముందండి? 2 గంటలు 3 గంటల దేవుని సన్నిధికి వస్తాం, కూర్చున్నాం, విన్నాం. మన బ్రతుకులు ఒకవేళ ఈ అన్న మన కుటుంబాల్లో అంటే మార్చుకుంటాం. ఈ కుటుంబాల్లో ఏమన్నా ఇలాగని మేము చేయట్లేదంటే ఇంకొద్దిగా బలపడతాం. ఇదే కదండి 60-70 సంవత్సరాలు మనం తిని తాగి పెళ్లిళ్ళు చేసి ఇల్లు కట్టి చచ్చిపోయి నరకానికి వెళ్లే కాడికి 60-70 సంవత్సరాల్లో చక్కని బ్రతుకు బతికి ఇల్లు కట్టుకొని చక్కగా దేవుళ్ళు ఉన్న పిల్లలను పెళ్లిళ్ళు చేసుకొని చక్కగా దేవుని కొరకు దేవుని వాక్యం వింటూ ప్రార్థన చేసుకుంటూ ఈ మాటలు 10 మంది చెప్పి దేవుడున్న పరిశుద్ధుడైన పరలోకానికి వెళ్తే అప్పుడు ఏమంటాడు తెలుసా? దేవుని పిల్లలు నేను అనుకున్నట్టుగా భూమి మీద బ్రతికారయ్యా. చూడండి ఒక్కసారి చివరికి ఒక్క మాట చూడండి. మిగతా ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా. దీన్ని చేయుటకు నీ చేతికి వచ్చిన పని భూమి మీద చెయ్యాలని దేవుడు ప్రతి ఒక్కరు చెప్పాడండి. బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరికి చెప్పాడు. ఇవాళ సమాజం అసలుకి దేవుని మాటలు గాని అంటే లెక్క జమలేదు. ఎందుకు? నీ చేతికి వచ్చిన ఏ పనైనా. మరి అశోక్ ప్రభువుని నమ్ముకోలేదని నాకు తెలుసు, వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు, రుదుచిని నమ్ముకుంది. నాకు మొట్టమొదటికి ఇక్కడ పెట్టాలి అని అంటే ఎప్పుడన్నా రా అంటాడు. ఎందుకో తెలుసా? కనీసం మిగతా వాళ్ళ సంగతి తానే మారు మనసు పోయింది, కుటుంబం బాగుంటే అంతే కదండి. కుటుంబంలో దేవుళ్ళకి వచ్చేదానికి మొట్టమొదటి సంతోషపడే దేవుడు. నేను మారితే నా భార్య సంతోషపడిందే, పక్కన బాగుపడతారా? రోజు ఈ మాటలు చెప్పడానికి వెళ్తున్నాం, వస్తున్నాం, చేస్తున్నాం. మీ కుటుంబాలు కూడా ఉంటాయండి. దేవుడు ఎందుకు దీవించడు? ఏమండి, నేను ముందు తర్వాత తిరిగేటప్పుడు నాకు ఖైనీక ముందుక సిగరెట్లక వీటికి చూసుకుంటా ఉండేవాడిని. ఆ పిల్లలకు గొడ్లు ఉండేవి కాదు. భార్య ఏమనుకునేది ఏంది ఈ బ్రతుకు అనుకునేది. కానీ నేను దేవుళ్ళకి వస్తే తను బాగుంది, బిడ్డలు బాగున్నాం, మేము బాగున్నాం. ఆ దేవుని సన్నిధిలో ఇలాగ కుటుంబాలు మారాలని మా ఆకాంక్ష. మారండి, మార్చుకోండి. మార్చుకొని ఉంటే ఇదిగో ఈ మాటలన్నీ వ్యర్థంగా బానివ్వకండి. మీరు పొలాలు వెళ్తారు, కరువు పని చేస్తారు, అరుగుల మీద కూర్చుంటారు, లేదా ఇంట్లో మన కోడలకో మన అత్తలకో ఎవరికైనా కానీ ఇదిగో రాత్రి వచ్చారంట. దేవుని ప్రజలు ఇలాగ ఉండాలంట. ఇశ్రాయేలు పొరపాటు అయ్యి ఇలాగ అయిపోయారంట. ఆదాములు ఇలాగ ఏదేని తోటలో దేవుని పిల్లలాగా బ్రతాలనుకుంటే ఇలాగ అయిపోయారంట. చివరికి యేసుక్రీస్తుల వారు వచ్చారు. ముందుగా బాప్తీసు వచ్చి యోహాను వచ్చారు. పెద్దలను పిల్లల వైపును, పిల్లలను పెద్దల వైపును తిప్పాడు. యేసుక్రీస్తుల వారు మాదిరిగా బాప్తీసు ఇచ్చాడు. ఇదిగో అందరూ పరిశుద్ధంగా బ్రతకాలంట. అలాగ బ్రతికితే మనకు పరలోకం అంట. ఆ పరలోకం కోసం ఈ భూమి మీద మనం ప్రార్థన చేసుకోవాలి. 4 మాటలు చెప్పాలి. అలాగే మీ బ్రతుకు ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. చాలా టైం అయింది, ఎందుకంటే మేము కూడా మళ్ళీ వెళ్ళాలి. మరోసారి దేవుని చిత్తం అయితే మీ ఆకాంక్ష ఏదన్నా ఉంటే మరొక దేవుని చిత్తం అయితే మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఇది 2వ